ఏంది ప్రభుత్వ భూములు, చెరువులు, అసైన్డ్ భూములు, పార్కులు, రోడ్లు కబ్జాలకు గురి అయితే చర్యలు తీసుకుంటామని రంగనాథ్ చాలా స్పష్టంగా పాలాభిషేకాల కోసం పేడ్ బ్యాచ్ తోడు బాగా చెప్పించుకున్నాడు. నేను ఏం చెప్తానా అంటే, నువ్వు ఐపీఎస్ కోర్సు, పోలీసు కోర్సు చదివినావు, నీకు క్రిమినల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఈ భూములకు సంబంధించిన పంచాయతీ ఎవరు చేయాలి? రెవెన్యూ వాళ్ళు తేల్చాలి. చెరువులకు సంబంధించింది ఎవరు చేయాలి? ఇరిగేషన్ వాళ్ళు తెచ్చాలి. ఇరిగేషన్ అయినా కబ్జా చేసాడు అని బాగా జాగ్రత్తగా మీ పోలీస్ దాంట్లో కేసు పెట్టాడు. నువ్వేం చేయాలి? ఆయన తీసుకుపోయి లోపల నూకాలి. నువ్వేం చేస్తున్నావు? ఆంధ్ర పెత్తందారులకు కబ్జాలు చేసేటోనికి వాచ్మెన్ డ్యూటీ చేసినట్టు వాడు చేసే కబ్జాలకు నువ్వు వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నావు, అంతే కదా? నువ్వు కాపల కుక్కలాగా ఉంటున్నావు వాడ. నువ్వు తెలంగాణ రైతులకు సంబంధించినటువంటి పన్నుల రూపంలో కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులను వేతనంగా తీసుకుంటూ ఆంధ్ర నాయకుడు ఇక్కడ వచ్చి కబ్జా చేస్తే అటువంటి వ్యక్తులకు తొత్తుగా మారి ఇక్కడ ఉన్న వాస్తవాలకు బట్టబయలు చేసేసి ప్రభుత్వం దృష్టికి ఇవాళ 300 కోట్ల రూపాయల ఆస్తిని ఒక్క వీడియో ద్వారా ఒక్కటే రోజుల 1,20,00,000 మంది చూసి తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ ఖజానాకు 300 కోట్ల రూపాయల ఆస్తి తెచ్చిన నిజమైన నిజాయితీపరుడు నికారుసైన జర్నలిస్ట్ రఘు లంగనా, నువ్వు లంగనా? చెప్పు. ఇక 50 లక్షలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అయినా 50 లక్షల రూపాయల పంచాయతీకి వస్తే ఏసీబీ చూసుకుంటుంది, అవినీతి నిరోధక శాఖ. నీకు హైడ్రాకి ఏం సంబంధం? పిటిషన్ ఎవరు ఇస్తారు? ఇచ్చిన ఫిర్యాదుదారుడు పైసలు అడుగుతా పోయి ఇమ్మీడియట్లీ పిటిషన్ ఇస్తుంది పోలీస్ స్టేషన్లో. హైడ్రాకి వచ్చి ఎందుకు ఇస్తుంది? నువ్వు ప్రైవేట్ భూమి, నాకు సంబంధమే లేదని నువ్వే చెప్తున్నావు. నీకు సంబంధం లేనప్పుడు నువ్వు పిటిషన్ ఎందుకు తీసుకున్నావు? నువ్వు పోయి లోకల్ పోలీసులో చూసుకోపోవమ్మా అని అక్కడే చెప్పాలి కదా. నీ దగ్గర అంటే నీ డైరెక్షన్లో నడుస్తున్న వ్యవహారం కదా ఇది. బయటకు రా, వాస్తవం చెప్దాం. ఆధారాలు, రెవెన్యూ వాళ్ళు పెట్టిన కేసులు ఉన్నాయి, ఇరిగేషన్ వాళ్ళు పెట్టిన కేసులు ఉన్నాయి. అసైన్డ్ భూములకు సంబంధించి 2 రెవెన్యూ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నాం, వర్టెక్స్ వాడు కబ్జా పెట్టిండు, పీఓటీ యాక్ట్ చట్టం 1977 నిబంధనలు తుంగలో తొక్కిండు. ఇవి నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ఇవి రైతులు అమ్ముకోవడానికి చెల్లదు, ఈ భూములని కబ్జా పెట్టేసి లేఅవుట్ చేసేయడని బాజాబ్తు రిపోర్ట్ ఇచ్చేళ్ళు. నువ్వేం చేయాలి? వర్టెక్స్ వర్మని తీసుకుపోయి నీ లోపల కూర్చుని అరే ఏంద్రాన్ని తమాషా అని చెప్పి తిరిగి పేదలకి ఇవ్వాలి భూములు. పేదలకు భూములు ఇచ్చే పనిలో చేయను. నువ్వు ఆ పేదలకు ఇవ్వకుండా పాపం వాళ్ళగో ఇంత పెద్ద మనిషిని తెల్ల కాగితం మీద సంతకం పెట్టి 5 లక్షలు ఇచ్చి తీసుకున్నాడట. 30 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఒక్కొక్క విల్లా 5 కోట్ల నుంచి 8.5 కోట్లకు అమ్ముతాడు. దాదాపు ఒక 3-4 వేల కోట్లు ఒక్క దగ్గర కట్టే విల్లాలు 619 విల్లాలు కడతాడు. మరి ఈ రైతుల భూములు గుంజుకొని అసొంటి కోట్లు కొల్లగొట్టడానికి నువ్వు వత్తాసుపాలు కూడా వాడు కాదా దొంగ? వాని మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ఎందుకు కేసు బుక్ చేయలే? వాని దగ్గర వెపన్లు ఎందుకు ఇప్పటి వరకు రికవరీ చేయలే? ఎందుకు మీరు ప్రెస్కు తెలపలేదు ఇప్పటి వరకు? అలాంటి కబ్జాదారులకు కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్కు ప్రథమంగా ఉన్నది. ఎందుకంటే జిల్లా కలెక్టర్ ప్రభుత్వ భూములు పరిరక్షించాలి, అధికారుల పనితీరు మీద కలెక్టర్ దృష్టి సారించాలి. ఇప్పటి వరకు కలెక్టర్ ఎలాంటి చర్యలు లేవు. మీ కింద స్థాయి అధికారిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిందంటే రాత్రి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసినందుకు రాత్రి బదిలీ. ఆయన అంటే ఉద్యోగంలో ఉన్నోడు పని చేస్తే అని బదిలీ చేస్తారు. దొంగలను తెచ్చిపెట్టుకోర్రి. చెంచలగూడ జైల్లో, చెర్లపల్లి జైల్లోకి పోయి వాళ్ళని తీసుకొచ్చి సీట్లలో కూర్చుండబెట్టుర్రి, దొంగలను తీసుకొచ్చి కూర్చుండబెట్టుర్రి. అధికారులను తీసుకొని ఎందుకు? మరి అధికారులు పారదర్శకంగా పనిచేస్తే ఉండరు కదా సీట్లలో. దొంగలు కావాలి, కబ్జాకోర్లు కావాలి, లంగలు కావాలి, లఫంగలు కావాలి. మనకు పారదర్శకంగా పనిచేసే అధికారులు వద్దు. ఇప్పటికైనా హైడ్రా అనేది డ్రామా, అది హైడ్రా కాదు. ప్రభుత్వ భూములను పరిరక్షించేటువంటి కార్యాలయమే కాదు అది. ఇప్పటి వరకు నీది ఓపెన్ చేయి, టీఎస్ పోలీస్ వెబ్సైట్ ఓపెన్ చేయి, ఒక్క ఎఫ్ఐఆర్ అయినట్టు చూపి, నువ్వు బట్టబయలు చేయి. 0 సంవత్సరం అయితే అంది ఇప్పటి వరకు ఒక్క కేసు లేదు. నేను ప్రతి సోమవారం ఫిర్యాదులు వస్తానే అంటాను, కేసులు ఇవి. మరి కేసులు బుక్ చేయాలి కదా. దందా చేసుకున్నాడు అంతే, ఇటు చూపించుడు అటు దందా చేసుకున్నాడు, దుకాణం పెట్టుకున్నాడు అంతే. ఇక ఏం లేదు, కేల్ కథం, దుకాణం బంద్. నాది నాకు ముట్టిందా, నీది నీకు ముట్టిందా? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇరిగేషన్ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ప్రభుత్వ భూములు ఏ పేదల దగ్గర అయితే తీసుకున్నారో అదే పేదలకు అప్పచెప్పాలి. పాపం ఇందులో జరిగిన పెద్ద తప్పిదం ఏంది అని అంటే, వర్టెక్స్ వర్మ, కేఎల్ఆర్ వాళ్ళు కబ్జా చేస్తే ఒరిజినల్ పట్టేదారులు వ్యవసాయ భూములు పొలాలకు పోయి ఫినిషింగ్ బాతిల్లాట. ఇమ్మీడియట్లీ తీసేయాలి వాటిని. రైతులకు హక్కులు ఉన్న భూములు మీరు ట్రెస్పాస్ అయ్యిళ్ళు, రైతుల భూములోకి పోయి మీరు ట్రెస్పాస్ అయ్యిళ్ళు. రైతుల భూములు తక్షణమే రైతులకు తిరిగి ఇవ్వాలి, ఇమ్మీడియట్లీ ఫినిషింగ్ తొలగించాలి. ఆ రైతులకు
రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ప్రజలు అందరూ మద్దతు పలకాలి. నిజాయితీ గల రైతులకు సంబంధించిన భూములు వాళ్ళకే అప్పచెప్పాలి. నీ 6 చట్టం ఏం చెప్తుందో అదే అమలు చేయాలి.